శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో తులారాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించడంలో గొప్ప కాంబినేషన్ ఏర్పడింది. ఈ వారంలో ఈ రాశి వారికి 5వ స్థానంలో బుధ రాహు, అంటే ఇది ప్రేమ వ్యవహారాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాంటివి జరగాలనే ప్రతిపాదనలు, ప్రపోజల్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. 7వ స్థానంలో శుక్రుడు. సరే, వివాహ విషయంలో ఒక సందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, పెద్దలు కూర్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఏది చేసుకుంటే లైఫ్ టర్నింగ్ ఇస్తుంది అన్న విషయాన్ని సందిగ్ధంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో గురువు. సాంప్రదాయాలు పాటించాలి, పెద్దల్ని గౌరవించాలి, ఏమాత్రం కల్మషం కల్తీ రాకుండా ఉండాలనే ఆలోచనలో ఇది ఈ మూడు కూలంకషంగా ఆలోచించినప్పుడు ఎవరైతే మీరు ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్లో, అంటే కొద్దిగా సాంప్రదాయ విరుద్ధంగా క్యాస్ట్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అటువంటి ఎఫ్ఐఆర్లో లవ్లో ఉన్న వాళ్ళది కంప్లీట్గా అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహమే 100కి 100 పాళ్ళు జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి రవిగ్రహంతో కలియడం, భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ వివాహమే జరుగుతుంది తప్ప ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు, ఇంకొక మ్యారేజ్ లాంటివి జరిగే అవకాశం అయితే 100కి 100 పాళ్ళు ఉండదు. కాబట్టి మరి ఏదన్నా ఇటువంటి ప్రపోజల్స్ ఉన్నటువంటి ఈ తులారాశి వారు కంప్లీట్గా మరి పెద్దలు కూర్చొని వివాహమే జరిగే సూచనలు ఉన్నాయి. దాంతోపాటుగా మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, ఇది శని ఆల్రెడీ మీకు 6వ స్థానం అనేది శుభస్థానం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి కూడా అక్కడ కలియడం వల్ల ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కానీ, ఏదైనా ఇంటర్వ్యూ అది వెళ్ళినప్పుడు అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగానికి టెస్టులు రాసి ఉండి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండి, పోస్టింగ్ కోర్టుకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ సమయంలో మీకు ఏదో చోట ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు కూడా మీకు సప్తమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ జీవిత భాగస్వామికో, మీ భార్యకో ఉద్యోగ ప్రయత్నాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగ కారణంగా మరి భార్యాభర్తలు చెరుకు చోట ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఒక టెంపరీ ఎడబాటు అన్నది మీ జీవితంలో రావడం జరుగుతుంటుంది. అది ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ వైవాహిక జీవితానికి కొద్దిగా బ్రేక్ పడుతూ ఉంటుంది. అంటే ఇది ఆరోగ్య కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల కూడా కావచ్చు. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకుని వేరొకరు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది కామన్గా ఈ తులారాశి వారికి ఇటువంటి అవకాశం కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ జీవితంలో ఇంకోసారి వేరే ఒకరు ప్రవేశించే ప్రయత్నం అనేది జరుగుతుంటుంది. అది సాధారణంగా పెళ్ళైన తర్వాత కలుగుతూ ఉంటుంది అన్నమాట. పెళ్ళికి ముందు అయితే ఎవరు రారు. పెళ్లి తర్వాత ఏదో కారణం వల్ల భార్య దూరం అయితే వేరే స్త్రీ జీవితంలో ప్రవేశిస్తుంటుంది. భర్త దూరం అయితే వేరొక అబ్బాయి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంటుంది. సో ఇది కామన్గా జరిగే విషయాలు. అటువంటి ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా మరి అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ చిన్న విషయం మళ్ళీ ఫ్యూచర్లో కోర్టు కేసులకి విడిపోవడానికి కూడా కారణం అవుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వహించడం మంచిది. బట్ ఏదైనా ధర్మస్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని ధర్మం వైపు నడిపిస్తూ ఉంటాడు. ఎటువంటి అధర్మ కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తగా రక్షించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా
అవతల వాళ్ళని వదులుకోలేక ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.